నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక సినిమాలే చెయ్యరు అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఆ విషయాలపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మనం ఉస్తాద్ భగత్ సింగే లాస్ట్ సినిమా అనుకున్నాం పవన్ కళ్యాణ్ది, కానీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది డైరెక్టర్లతో కథలు చర్చలు నడుస్తున్నాయి, మళ్ళీ సినిమాలోకి రాబోతున్నారు అన్న వార్త కూడా వినపడుతుంది. సో మరి ఏ డైరెక్టర్లతో సినిమాలు చేయబోతున్నారు, ఏ సినిమాలు రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి? సినిమా వాళ్ళు సినిమాలు దూరం అవుదాం అనుకుంటారు కానీ అవలేరండి. అది వాళ్ళు ఎందుకంటే రాజకీయాల్లో రావడానికి బేసు సినిమాలే. అలాంటిది సినిమాలు అంత తొందరగా వదులుకుందాం అనుకున్నా సినిమాలు వదలనివ్వవు. ఓకే, కాబట్టి ఎన్ని చెప్పినా దూరం అవుదాం అనుకున్నా కానీ కుదరదు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి తర్వాత రాజకీయాలకు వచ్చాక మళ్ళీ సినిమాలు చేసిన సందర్భాలు మనం చూసాం. బాలకృష్ణ గారు ప్యారల్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు చేసిన సందర్భాలు చూసాం. కాబట్టి మొన్న మధ్యన ఆయనే మాట్లాడారు, పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ 45 రోజులు మేము చేసామని. 45 రోజులు సినిమా చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు సినిమాలు మానాల్సిన అవసరం అయితే లేదు. కొంత టైం కేటాయించుకుంటారు, చేసేస్తారు. ఆయన లేకుండా కొన్ని సినిమా సందర్భాల్లో షూటింగ్లు చేసేస్తారు. కాబట్టి మానాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు సినిమాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు బాలబాబు చేస్తున్నారు. కొంత టైం కేటాయించుకోవటమే. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తి రీత్యా ఆయన బిజీగా ఉండొచ్చు, కానీ ప్రవృత్తి ఎప్పుడు ఇదే వృత్తి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రవృత్తిగా మారింది. కాబట్టి ఆయన ఇప్పుడున్న బయట టాక్ ఏంటంటే పొలిటికల్ డ్రామాస్. ఇప్పుడు ఒక పొలిటికల్ సినిమా చేయబోతున్నారు అనేది చేయటం మంచిది. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా రాజకీయపరమైన డైలాగులు, రాజకీయపరమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాజకీయపరమైన సినిమా చేయబోతున్నారనే వార్త వచ్చింది. దానికి దేవా కట్ట డైరెక్షన్ అనే వార్త. అది దేవా కట్ట మంచి రైటరు, మంచి డైరెక్టరు. ప్రస్థానం అది సాయి కుమార్కి మంచి, శర్వానంద్కి సాయి కుమార్కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు కూడా, రాజమౌళి లాంటి వాళ్ళు కూడా దేవా కట్ట సహకారం తీసుకుంటున్నారు స్క్రిప్ట్ విషయంలో. కాబట్టి ప్రస్థానం డైరెక్టర్ దేవా కట్ట డైరెక్షన్లో పవర్ స్టార్కి సినిమా అంటే ఫస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఆ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ప్యారలల్గానే చేస్తారంటున్నారు ఇంకో సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో. అది ఆల్రెడీ ఎప్పుడో కమిట్ అయిన సినిమా. అది కూడా ఈ 2 సినిమాలు చేద్దామనేది సంకల్పం ఉందనేది బయటకు వస్తున్న వార్తలో. పవర్ స్టార్ ఎక్కడ చెప్పలా. ఇందులో త్రివిక్రమ్ పేరు కూడా వినపడుతుంది. మరి త్రివిక్రమ్ డైరెక్టర్ కాంబోలో కూడా ఏమైనా చేయబోతుంది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం AK-47 అనే సినిమా చేస్తున్నారు, ఆదర్శ కుటుంబం అని. ఆ తర్వాత కుమారస్వామి కాంబోలో ఆ కాన్సెప్ట్లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. కాబట్టి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఆయన హస్తం ఉంటుంది. ఈ స్క్రిప్ట్లు ఓకే చేయడంలో కానీ, స్క్రిప్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందనే సలహాలు ఇవ్వడంలో కానీ తెర వెనుక ఎప్పుడూ ఉంటారు ఆయన. పవర్ స్టార్ ప్రతి సినిమాకి ఈయన తెర వెనుక పాత్ర ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఆయనతో సినిమా ఎప్పుడు ఉంటుందని మనం చెప్పలేం. కానీ ఈ తరహాలో ఈ మధ్యకాలంలో ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కానీ వచ్చిన ప్రతి సినిమాల విషయంలో కూడా ఆయన హస్తం ఉంది. కాబట్టి త్రివిక్రమ్తో డైరెక్ట్గా సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు. అయితే ఈ 2 సినిమాల్లో ఒక సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఒకటి 2028లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొక సినిమా చేసే అవకాశం ఉంది. అది త్రివిక్రమ్ సినిమా అయ్యి ఉండొచ్చు. మీరు అన్నట్టుగా అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారనుకోండి, 2029కి ఆ ఎలక్షన్ టైంకి అది ప్రిపేర్ అవుతుంది. సినిమాలో వదలకూడదు ఆయన. ప్రొఫెషనల్గా అయితే సినిమాలు అయితే వదలకూడదు అని అంటారు. సరే, ఇప్పుడు జగన్ కూడా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసేబోతున్నారు అన్న ఒక వార్త వినపడుతుంది. మరి ఆ టైం వరకు మరి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలకు సేవ కానివ్వండి, కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనడం కానివ్వండి, ఇక్కడ సినిమాలు కానివ్వండి, ఆయన ఎలా చేసుకోగలుగుతారంటారు? తప్పదు. రాజకీయాల్లో ఉన్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి పోటీ ఇవ్వగలుగుతారంటారా? ఖచ్చితంగా ఇవ్వగలరు. గతంలో కూడా ఇచ్చారు కదా. అంటే అప్పుడు ఇంకా గెలవలేదు కదా సార్. ఇప్పుడైతే ఒక పదవిలో ఇప్పుడు కూడా ఆయన ఇవ్వగలరు, ఇబ్బంది ఏమి లేదు. నాకు తెలిసి వైసీపీ అంత బలంగా కూడా ఏమి లేదు. ఓ పక్కనే వైసీపీ డ్యామేజ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఇడిపోయే అవకాశాలు లేవు, కూటమిలోనే ఉంటారు. అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్టింగ్ అనేది ఉంటుంది. కూటమిగా వీళ్ళు బలంగా ఉంటారు ఇప్పుడు కూడా. వీళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కడా లేవు. విడగొట్టాలని చూడటం వీళ్ళు విడిపోరు. కాబట్టి పెద్దోళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓ పక్కన వైసీపీ జగన్ ఏమో వాళ్ళ అమ్మగారే మొన్న ఆ లెటర్తోనే కొంత డ్యామేజ్ జరిగిపోయింది ఆస్తుల పంపకాల విషయంలో. ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇక ఈ పరిస్థితులు బలంగా ఉంటే అది వేరే విషయం.
ఇప్పుడు అక్కడ బలంగా ఏమి లీడర్షిప్ లేదు ఓకే. ఇప్పుడు కూడా. కాబట్టి ఈయన సినిమాలు చేసుకుంటూ, ఈ సినిమాలు కూడా చాలా అవసరం ఆయనకి. ఆయన పవర్ స్టార్ గ్లామర్ అంతా సినిమాల ద్వారా వచ్చిందే కదా. అవును అవును ప్రజల్లో జన సైనికులు అంతగా ఉన్నారంటే ఆయన అభిమానులు వాళ్ళు. అవును. కాబట్టి అది సినిమాలో మానేస్తే మళ్ళీ అది దూరం అయినట్టు అవుద్ది. కాబట్టి రాజకీయంగా ఎంత దగ్గరగా ఉండాలనుకుంటే సినిమాలు కూడా అంత దగ్గరగా ఉంటేనే జనం గుండెల్లో అంతగా ఉంటారు ఆయన. కాబట్టి దూరం చేసుకోకూడదు. నేను నిర్మాతగా ఉంటాను అన్నారు కానీ చెప్పినంత ఈజీ కాదు. కాబట్టి ఈ సినిమాని చేద్దామని ఆయన సంకల్పించుకున్నారు. ఈ 2 సినిమాలు కూడా దాదాపు కమిట్ అయినట్టే నాకు తెలిసినంత వరకు. బయటగా వచ్చింది వార్త వచ్చిందంటే నిజం లేకుండా వార్తలు రావు, చేసే అవకాశాలే ఉన్నాయి. సార్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నంతగా కలెక్షన్లు రాలేదు మరి, సో దాని మీద మీరు ఏమంటారు? దురంధర్ 2 పెద్ద హిట్ అవ్వడం కొంత ఎఫెక్ట్ పడింది. వాళ్ళు 26 అనుకున్నారు సినిమాని 26 రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అనవసరంగా ముందు జరిగారు. దురంధర్కి ఏమో విపరీతమైన వసూళ్ళు వచ్చినాయి. సండే కూడా విపరీతంగా తెలుగు వెర్షన్ వచ్చేసరికి మరి 700 కోట్లు వసూలు చేయగలిగిందంటే దురంధర్ ప్రభావం చాలా పడింది. దీనికి భయపడే టాక్సీ అనే సినిమాని ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అని చెప్పి వాయిదా వేసే ఉన్నారు. వాళ్ళు తప్పుకున్నారు. యష్ సినిమా వాళ్ళు తప్పుకున్నప్పుడు వీళ్ళు కూడా తప్పుకుని ఉంటే బాగుండేది. అది తప్పు చేశారు. తప్పు ఇక్కడ జరిగింది. అది దురంధర్ ఎఫెక్ట్ పడింది. సో అది అనుకున్న టైంలో మార్చి 26న రిలీజ్ అవుతే కొంచెం ఏమైనా ఛాన్సెస్ ఉండేది కొంతవరకు బాగుండేది. అయినా సరే అది నాకు తెలిసి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తాయి. సెలవులు కలిసి వచ్చినాయండి. చాలా వరకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఓకే. ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ రాబట్టింది సార్? ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే ఒక 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందండి సినిమా. అది నాకు ఈజీగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. 200 కోట్లు కలెక్ట్ చేయగలిగిందంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. అది ఓకే సార్. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.